తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. టీడీపీ ప్రజాప్రతినిధులు ఎంతకంత చెలరేగిపోతున్నారో అర్థం కావడం లేదు. నిత్యం ఏదో ఒక చోట ఎవరో ఒకరు చంద్రబాబు సర్కారుకు చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా వ్యవహరిస్తున్నారు. మాంసం తింటున్నామని టీడీపీ ప్రజాప్రతినిధులు ఎముకల్ని మెడలో వేసుకుంటున్న చందంలా ప్రవర్తిస్తున్నారు. ఆగస్టు 15 నుంచే తీసుకుందాం. కడప పెరేడ్ గ్రౌండ్లో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ విషయంలో ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి అనుచిత వైఖరి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చింది. కుర్చీ కోసం మాధవిరెడ్డి పదే పదే గొడవ చేస్తున్నారన్న నెగిటివిటీ జనంలోకి వెళ్ళింది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వార్ 2 సినిమా విడుదలను అడ్డుకుంటానని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆయన తల్లిని దూషించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ ఎమ్మెల్యేలపై కారాలు మిరియాలు నూరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఒక దళిత మహిళా ప్రిన్సిపల్ విషయంలో వ్యవహరించిన తీరు జుగుప్సని కలిగించింది. తప్పును సరిచేసుకోవడానికి బదులు తమకున్న మీడియా బలాన్ని అడ్డుపెట్టుకుని రవికుమార్ ఇంకా రెచ్చిపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తన పార్టీకి చెందిన మహిళా కార్యకర్తతో వీడియో కాల్లో అసభ్యంగా ప్రవర్తించడాన్ని చూసిన లోకం షాక్ అయింది. ఆ తర్వాత ఆయన పైన మరికొన్ని వీడియోలు బయటకొచ్చాయి. వీటిని చూసి జనం చీకొడుతున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రజాప్రతినిధి ఏకంగా 125 ఎకరాల అటవీ భూమిని కొల్లగొట్టే కుట్రలు బయటపడ్డాయి. దీంతో టీడీపీ నాయకులే అవాక్కయ్యారు. ప్రస్తుతానికి ప్రభుత్వ పెద్దలు సదరు ప్రతినిధి దోపిడీని అడ్డుకట్ట వేసింది. తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఏకంగా అటవీ సిబ్బందినే వారి వాహనాల్లో తెల్లవార్లు తిప్పుతూ కొట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అధికార మదం ఎంతగా తలకెక్కిందో ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఈ నేపథ్యంలో ఇవాళ అరాచకం చేసే బాధ్యతను పశ్చిమ గోదావరి జిల్లా దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి తీసుకున్నారనే సటైర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. దెందలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పామాయిల్ తోటలో గెలలు కోస్తుంటే చింతమనేని అనుచరులు వెళ్లి అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అబ్బయ్య చౌదరికి కొండలరావుపాలెంలో పామాయిల్ తోట ఉంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అబ్బయ్య చౌదరి వ్యవసాయ పనులకు చింతమనేని అడ్డు తగులుతున్నారంటే ఏ స్థాయిలో అరాచకం రాజ్యమేలుతుందో అర్థం చేసుకోవచ్చు. తన తోటలో గెలల కోతకు అడ్డుకుంటున్నారని తెలిసి కూడా అబ్బయ్య చౌదరి అక్కడికి వెళ్లారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ మూకలు రెచ్చిపోవడం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి వద్ద చింతమనేని అనుచరులు రాళ్లు, కర్రలు, బీరు బాటిళ్లతో స్వైర విహారం చేశారని ఆయన ఆరోపించారు. రోజు ఇదే కాలం ఉండదని, తమ ప్రభుత్వం వస్తే ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామని ఆయన హెచ్చరించారు. టీడీపీ ప్రజాప్రతినిధుల అరాచకం ఆటవిక పాలనను తలపిస్తోందన్న విమర్శకు దెందలూరు నియోజకవర్గంలో చింతమనేని అనుచరులు సాగించిన స్వైర విహారమే నిదర్శనం. కేవలం తమ వెంట ఎమ్మెల్యే చింతమనేని ఉన్నారనే ధైర్యంతోనే మాజీ ఎమ్మెల్యే తోటలో వ్యవసాయ పనుల్ని అడ్డుకున్నారనే చర్చకు తెరలేపింది. ఇలా నిత్యం ఎక్కడో ఒక చోట కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు బరితెగిస్తుండడం గమనించాలి. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.